ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 10, 2023 రాధా బన్నియర్ గారి రచించబడిన ద వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనేటువంటి గ్రంథంలో విషయాన్ని లక్ష్మి గారు చదివి మనకి వివరిస్తారు. డిజైర్ టు బి మస్ట్ బి నెగేటెడ్. ఏదో ఒకటి అవతాను అన్న కోరికని నెగేట్ చేయాలి, కాదనాలి. అంటే నేను ఉన్నదిగా నేను ఉండాలి, నేను ఇదవ్వాలి అదవ్వాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇవన్నిటి నుంచి కాదనాలి. మనకి పునర్జన్మని ఎన్నో మతాలు వేదాంతంలో ఒక భాగంగా చెప్తున్నారు. ఎందుకంటే అంటే మన యొక్క బాధలకి, అంటే పుట్టుకతో వచ్చినట్టు సఫరింగ్, అంటే పుట్టుకత నుంచి ఉన్న బాధలు, అలాగే న్యాయం లేకపోతే అంటే అటువంటి సంఘటనల విషయంలో క్లారిటీ కోసం అది ఇస్తుందన్నమాట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ బర్త్, అంటే ఒక్కరికి ఒక్కొక్క సఫరింగ్స్ ఎందుకు వస్తున్నాయి, అండ్ జస్టిస్ న్యాయం లేకపోతే సంఘటనలు, వాటన్నిటికీ అది క్లారిఫికేషన్ ఇస్తోంది. నమ్మకం పునర్జన్మలో నిస్సందేహంగా సహాయపడుతుంది. ఎవరైతే నిస్పృహలో ఉంటున్నారో, పర్టికులర్గా మతపరమైన సిద్ధాంతాలు వాళ్ళని వాళ్ళ గట్టిగా ఒక పర్టికులర్ రిలీజన్ ప్రకారం నీకు అభివృద్ధి సాధ్యమవుతే, రిలీజియస్ టెనెట్స్ ఈజ్ నాట్ మేడ్ విత్ ఇన్ వన్ షార్ట్ లైఫ్. ఒక్క చిన్న జీవితంలో నీకేమోని ఆ ప్రోగ్రెస్ అవి నువ్వు సంభవం కాదు. అక్కడ శాశ్వతమైనటువంటి నరకం లాంటిది ఉంటుంది. డామినేషన్ అంటే చూద్దాం ఒకసారి. తెలుసు తెలియవు అలా ఉంటాయి. శాపం, నరకంలోకి వెళ్ళిపోవడం కదా. శాపం, డామినేషన్ అంటే శాపం అన్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రకమైనటువంటి అదర్వైజ్ ఒక రకం అంటే పునర్జన్మలో ఉన్న నమ్మకం నిస్సందేహంగా సహాయం చేస్తుంది. ఎవరైతే నిస్పృహలో ఉంటున్నారో, ముఖ్యంగా ఎవరికైతే ఈ మతపరమైనటువంటి సిద్ధాంతాలు అవిను ప్రోగ్రెస్ అన్నది వాళ్ళ యొక్క పర్టికులర్ యొక్క మతం నుంచే ఒకే ఒక జీవితంలో జరగదు అనే వాళ్ళకి అక్కడ శాశ్వతమైనటువంటి ఒక శాపపూరితమైన జీవితం ఉంటుందని, ఇలాంటి వాళ్ళందరికీ పునర్జన్మశాల అనే నమ్మకం చాలా సహాయకారిగా ఉంటుంది. అలాంటి సపోర్ట్ ఏమీ లేకుండా రీఇన్కార్నేషన్ అన్నది, అంటే పునర్జన్మ అన్నది, ఆ టీచింగ్ అన్నది ఏమిటి ఇస్తుందంటే, మనుషుల్లో జ్ఞానవంతులు లార్డ్ బుద్ధ లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దానికోసం మాట్లాడలేదు ఎంతో వివరణగా. లేకపోతే అదర్ ముఖ్యమైనటువంటి స్కూల్స్ ఆఫ్ థాట్ కానీ, ఇంకా గొప్ప గొప్ప గురువులు కానీ ఈ విషయం మీద ఎక్కువగాను ప్రస్తావించలేదు పునర్జన్మ విషయంలో. రీజన్ ఏమిటి అంటే క్లియర్గా ఉంది. అవి అంటే జీవము అనేది, కాన్షియస్నెస్, ప్రజ్ఞ అనేది ఎన్నో జీవితాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్న వెహికల్స్తో, అంటే మనకి నీ కోశాలన్నిటితోని అది జన్మను తీసుకున్నా, ఫ్యాక్ట్ ఏమిటంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవళ్ళైతే సీరియస్గా ముక్తి అనే దాన్ని అజ్ఞానం నుంచి వెతుకుతున్నారో, దుఃఖం నుంచిను, దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి డెలివరెన్స్ అంటే
అదే మనకి ఫ్రీడమ్ అన్నమాట. కోరికల నుంచి, బంధాల నుంచి, కోరికల వల్లే అసలైన ముక్తి వస్తుంది. ఈ బంధం అన్నది ఒక ఐడియా అనే దానికి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో. ఏదో ఒక ఐడియాతో బంధం అన్నది నిరంతరం కంటిన్యూ అవుతుంది. అలాగే అటాచ్మెంట్ ఏ రకమైనటువంటి బంధమైనా కూడా అదొక అడ్డమే స్వేచ్ఛకి. ఈ పర్టికులర్ గా ఉన్న ఈ బంధము అంటే దాగుకుని గుప్తంగా ఉందన్నమాట, చాలా లోతైన పొరలకు వెనకాల మనసులో. అలాంటి స్పెషల్ గాను మనం అటెన్షన్ అన్నది ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ అబ్జర్వేషన్ మనం పూర్తిగా అటెన్షన్ తో అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా అవగాహన ఆత్మని అంటే సెల్ఫ్ ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నంలో ఈ కోరిక ఏదో ఒకటి అవ్వాలి అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని అప్పుడు కాదంటాం. బిఫోర్ ఇట్ కెన్ బి సెడ్ దట్ బీయింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు నాన్ బీయింగ్. అంటే బీయింగ్ అనేది అస్తిత్వం అన్నది అస్తిత్వం లేని దానికి వెళ్ళడానికి ముందే ఇది ఏం చేయాలంటే నెగేట్ చేసేయాలి, అంటే దీన్ని తీసి పారేయాలి. ద రూటింగ్ అవుట్ ఆఫ్ డిజైర్, కోరికల్ని సమూలంగా తీసేయడం అన్నది కంటిన్యూటీ కోసం చాలా ముఖ్యం. రూటింగ్ అవుట్ ఆఫ్ డిజైర్ ఫర్ కంటిన్యూటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్వెస్టిగేటింగ్ వన్స్ పాస్ట్ లైఫ్స్. అంటే కోరికను సమూలంగా తీసేయడం కంటిన్యూ అవుతున్న దాన్ని, డిజైర్ కంటిన్యూ అవుతున్నప్పుడు అది సమూలంగా పెరిగి పారేయడం వాళ్ళ గత జీవితాలు ఊహాత్మకమైన భవిష్యత్తుని తెలుసుకోవడం కంటే ముఖ్యం. ప్రజ్ఞ దానిలో అన్ని రకాలైన సృష్టి యొక్క శక్తులని కలిగి ఉంది. అది మనిషి కోరినవన్నీను. ఈ కాన్షియస్నెస్ లో మనిషి కోరినన్ని సృష్టిలో ఉన్నవన్నీ కూడా అన్ని శక్తులు ఉంటాయి. ఆయనకున్నటువంటి సృజనాత్మకమైన శక్తి అది వికసిస్తుంది. ఆయన ఎప్పుడైతే ఫిక్స్డ్ గాను ఒక పర్టికులర్ విషయానికి బంధంతో కలిగి ఉండడం, ఆ సమర్థత వికసిస్తుంది. అంటే సృజనాత్మకమైన ఈ బంధం గత గత అనుభవానికి కానీ ప్రజెంట్ యొక్క అనుభవానికి కానీ అది ఏదైనా సరే పరిమితమైంది. అది దేశకాలాల విషయంలో అది చాలా పరిమితమైంది. ఏదైతే చాలా ముఖ్యం సారమైనదో మన ప్రజ్ఞలో అది తెలుసుకోవడం అనేటటువంటిది అనంతమైనది. ఆ తెలుసుకునే శక్తి, ఆ ఫ్యాకల్టీ మనకు అనంతంగా ఉంది. నిజానికి కాన్షియస్నెస్ లో తెలుసుకోవడం అన్నది తన ఓన్ కాన్షియస్నెస్ లో తప్ప ఇంకెక్కడా నోయింగ్ అన్నది లేదు. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మన కాన్షియస్నెస్ లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే అవి ఆబ్జెక్ట్స్ గా ఉండడమే ఆగిపోతాయి. దానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ గా ఉన్న ఎగ్జిస్టెన్సే లేకపోతే కాన్షియస్నెస్ లో ఏదైనా కనిపించిందంటే ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఫర్ ద ఇండివిజువల్ కన్సర్న్. అంటే ఇవన్నీ కాకుండా ఇంకేదైనా ఆబ్జెక్టివ్ గా వస్తువు కనబడకుండా ఇంకేదైనా కనబడిందంటే అది సత్యమే అయి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఫర్ ద ఇండివిజువల్ కన్సర్న్. వాట్ ఈస్ నోవబుల్ ఈజ్ వితౌట్ బౌండ్స్. తెలిసినది ఎప్పుడు కూడా హద్దులు లేకుండా ఉంటుంది. ఏదైతే తెలుసున్నదో అది శక్తివంతంగా మన కాన్షియస్నెస్ లో ఒక భాగమే. కానీ మానవ మనస్సు ఇదంతటిని అనంతత్వాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది, పట్టించుకోదు. అందుకని అది ఒక అంటే స్వల్పమైనటువంటి తెలుసున్నటువంటి నిజాలతో అది అటాచ్ అంటే బంధం కలిగి ఉంటుంది. అదే ఆ బంధమే తాను అని ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. అయితే ఈ సత్యాలు, ఈ యథార్థాలు, అనుభవాలు అన్నీ కూడా దాన్ని ఐడెంటిఫై యాజ్ మై నాలెడ్జ్, నా జ్ఞానం అని ఐడెంటిఫై అవుతుంది. ఈ బంధం ఒక తెలుసున్నటువంటి నిజాల సెట్కి అవి
గతానికి చెందినవైనా ప్రజెంట్కి చెందినవైనా అది తెలుసుకోవడం అన్న శక్తిని పరిమితం చేస్తున్నాయి. ఒక చిన్న స్పియర్ గా ఉంటాయి. ఆల్ ద ఇన్ఫర్మేషన్, మొత్తం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా తెలివైనదైన బ్రెయిన్ కూడా అది చిన్నదే. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ కాన్షియస్నెస్ ఇస్ కేపబుల్ ఆఫ్ నోయింగ్. కాన్షియస్నెస్ కి ఎంత తెలుసుకోగలదో అది పోలిస్తే మనకు తెలుసున్నది చాలా తక్కువ. ఒక పరమ గురువు ఆధ్యాత్మికమైనటువంటి సెన్స్ లో అంటే భావంలో ఆయన ఎవరు అంటే హూ హాస్ డెవలప్డ్ టు పర్ఫెక్షన్ ఫ్యాకల్టీస్ విచ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పాజెస్. మానవాళ్ళందరికీ మొదటి నుంచి ఉన్న లక్షణాలన్నీ కూడా ఆ రెస్ట్రిక్టెడ్ పరిమితమైన రూపంలో ఉన్నవన్నిటిలోని ఆయన వాళ్ళ పరమగురువు ఎవరంటే ఆ సంపూర్ణత సాధించిన వాడు. ఆయన ఎంతో అభివృద్ధి చెంది అన్నిటి యొక్క సంపూర్ణతని పొందినవాడు అని చెప్పొచ్చు. అలాంటి ఒక పరమగురువు ఏం రాశారంటే, నన్ను నమ్మండి. అలాంటి క్షణం రాబోతోంది జీవితంలో ప్రతి ఒక్క మహర్షికి. ఎప్పుడైతే కష్టం అన్నది 1000 fold రివార్డెడ్, అంటే మనం అధిగమించిన కష్టం అన్నది 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఇంకా ఎక్కువ జ్ఞానం పొందాలి అంటే ఆయనకి నో మోర్ టు గో త్రూ ఏ మినిట్ అండ్ స్లో ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే నెమ్మదిగా ఇన్వెస్టిగేషన్ అనే పద్ధతిలోకి వెళ్ళి అండ్ కంపారిజన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ బట్ ఈజ్ అకార్డెడ్ అండ్ ఇన్స్టంటేనియస్ ఇంప్లిసిట్ ఇన్సైట్ ఇంటూ ఎవ్రీ ఫస్ట్ ట్రూత్. అంటే ఆయన ఫర్దర్ గా జ్ఞానాన్ని సంపాదించాలంటే ఆయన ఏమోని స్లో ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పరిశోధన అన్న దాంట్లోకి వెళ్ళాలి. అక్కడ పోలిక, హీ హాజ్ నో మోర్ టు గో, వెళ్ళనవసరం లేదు. అదే విధంగా ఆయనకి ఏ రకమైనటువంటి అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కంపారిజన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్, వాటిని పోల్చడం రకరకాల వస్తువులను, అది ఒక ఇన్స్టంటేనియస్ ఇంప్లిసిట్ ఇన్సైట్, అది సహజంగానే జరిగిపోతుంది. ప్రతి సత్యంలో ఎవ్రీ ఫస్ట్ ట్రూత్ ద యాడప్ట్ సీస్ అండ్ ఫీల్స్ అండ్ లివ్స్, అంటే పరమ గురువులు అది చూడగలరు, అనుభూతి చెందగలరు, జీవించగలరు ఇన్ ద వెరీ సోర్స్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ట్రూత్స్, మౌలికమైన ఈ సత్యాల యొక్క మూలంలో వాళ్ళు జీవించగలరు. ద యూనివర్సల్ స్పిరిట్ ఎసెన్స్ ఆఫ్ నేచర్, దాన్ని ఏమంటాం, విశ్వజనీయమైన సారం, అంటే ఆత్మ సారం ఈ ప్రకృతిలో అని మనం మాట్లాడొచ్చు దాన్ని అంటున్నారు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది, అందుకని ఆ ఒక పాసేజ్ కూడా చదివేసి. అంటే నువ్వు వసంతలత చెప్తావా? నువ్వు చెప్తే మరొకసారి, అంటే ఏదో ఒకటి అవ్వాలి కొంచెం కష్టంగానే ఉంది ఇది వల్ల, కానీ నాకు కొన్ని కొంత అర్థమైంది. మొదట డిజైర్ టు బి అనేది నెగెట్ చేయాలి, అంటే ఏదో అవుదాము అనేటువంటి కోరికని ఎప్పుడు ఉండకుండా చూసుకోవాలి మనం. దాన్ని చేయాలి, రిమూవ్ చేయాలి. ఆ తర్వాత ఆయన అన్నారు రీఇన్కార్నేషన్ అంటే ఏంటి, పునర్జన్మ అనేటువంటి కాన్సెప్ట్ అది ఒక రకంగా మనకందరికి ఒక ఊరటిస్తుంది. అంటే ఇలా సఫరింగ్, మనకు దుఃఖాలు వచ్చినప్పుడు పాత జన్మలో మనం ఏదో చేసుకున్న దాని ఫలితంగా ఇవాళ ఇలా ఉన్నాను, లేకపోతే ఈ జన్మలో బాగా చేస్తే నెక్స్ట్ జన్మ బాగుంటుందని మనకు ఒక రకమైన ఈ రకాలైనటువంటి లాజిక్లు రీఇన్కార్నేషన్ గురించి ఒక రకమైన అదే ఊరట ఇస్తాయి. అది ఇస్తాయి అంటే కంటిన్యూటీలో మనం ఏమో బతుకుదామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. అది ఆ విషయం అది ఉండకుండా చూడాలి. కంటిన్యూటీ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే ఇది లైఫ్ కి అటాచ్ అయిపోయావు అని, అటాచ్మెంట్ అయిపోతుంది. సో తర్వాత బుద్ధుడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞానులు వీటి గురించి పెద్దగా ఏం చెప్పలేదు. ప్రతి మతంలోని అదేదో మతం గురించి చెప్పారు, అది కొంచెం చాలా జ్ఞాపకం లేదు. సో ఈ డిజైర్ టు బి అంటే ఇదే రీఇన్కార్నేషన్ అనేది
తెలియదు ఎవరికి ఏంటి అని. అందుచేత దాని పట్ల నమ్మకం ఉంచుకోవడం, దాన్ని ఫాలో అవ్వడం అనేది అంత హెల్దీ కాదు అని అన్నారు. తర్వాత కాన్షియస్నెస్ గురించి చెప్పారు. అది ప్రజ్ఞాస్థితి అనేది అతి ఉత్తమమైనటువంటి స్థితి. దాంట్లో అన్ని విషయాలు డెఫినెట్ గా నాలెడ్జ్ అనేది చాలా గొప్ప విషయం. అయితే మనం ఏంటంటే ఏదైనా అటాచ్ అయిపోయామంటే దేనికైనాను చిన్న చిన్న విషయాలకి వాటికి, అప్పుడు మన తాలూకా ప్రజ్ఞాస్థితి అంటే కాన్షియస్నెస్ అను జ్ఞానం అను లిమిట్ అయిపోతుంది కొన్నిటికి. ఆ లిమిట్ అయిపోవడం వల్ల మనం అసలైనటువంటి సత్యాల్ని తెలుసుకోలేకపోతాం. నిజమైనటువంటి మహర్షి గాని ఎవరైతే ఉంటారో అతని ప్రజ్ఞాస్థితి అంతులేనిదిగా ఉంటుంది. అంటే దానికి లిమిట్స్ ఉండవు, అన్బౌండెడ్ గా ఉంటుంది. దానికి కారణం అతను ఒక రకమైన అంటే ఈ డిటాచ్మెంట్ కారణంగా కారణం అదే అన్నమాట. ఫ్రీడమ్ అని, డెలివరెన్స్ అని ఇలాగన్నారు కదా, అదనమాట. అతనికి ఆ ప్రజ్ఞాస్థితి ఎలా ఉంటుందంటే అలాంటి స్థితిలో మనుషులకి ఏదో వాళ్ళకి ఏదైనా తెలుసుకుందాం అంటే ఆ జ్ఞానం ఏదో ఇన్వెస్టిగేషన్, అనాలిసిస్ ఇలా ఏమీ ఉండదు. అప్పటికప్పుడే సహజంగా వాళ్ళకి సత్యాలన్నీ స్ఫురిస్తాయి. ఇన్స్టంటేనియస్ గా జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీడమ్ లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి దేని పట్ల అటాచ్మెంట్ అనేది లేదు కాబట్టి. అది అదే అలాగ బాధపడింది లక్ష్మి కొంత. ఇంకేమిటో కొంత అంటే కొంచెం కనెక్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్, సంథింగ్ అపియర్స్, ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఫర్ ద ఇండివిజువల్ కన్సర్న్. ఇది దీందే కదా. అంటే ఈ ప్రజ్ఞాస్థితిలో ఆబ్జెక్ట్స్ లేకపోయినా సరే, బయట కనిపించకపోయినా సరే, మనిషిలో ఆ స్థితిలో మనకు మెదులుతే అది ఉన్నట్టే కింద లెక్క. అలా చాలా మంది డెఫినెట్ గా గొప్ప గొప్ప వాళ్ళు ఈ బయటకు కనిపించనివి ఎన్నో విషయాలు ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ గా తెలుసుకుంటారు. వాటికి పవర్స్, సిద్ధులు కూడా వస్తాయి. అంటే మనకి ఏదైతే తెలుస్తుందో అదేమో హద్దులు లేకుండా ఆ తెలుసున్నదంతా కూడా చాలా శక్తివంతంగా ప్రజ్ఞలో భాగంగా ఉంది. కానీ మానవ మనస్సు అనంతత్వాన్ని వదిలేస్తోంది, ఇగ్నోర్ చేస్తోంది. అది దాన్ని చిన్న చిన్న వాటితోటి తెలుసున్న చిన్న చిన్న నిజాలతో అది అటాచ్ అయిపోతుంది. అవి అదే నేను అని భావిస్తుంది, ఐడెంటిఫై అయిపోతుంది. అటాచ్ అయ్యి ఐడెంటిఫై అయిపోతుంది. అంటే ఆ చిన్న చిన్న వాటితోటి ఐడెంటిఫై అయిపోతూ ఉంటుంది. అది ఇగ్నోర్ చేస్తుంది అనంతత్వాన్ని. ఈ సత్యాలు, అనుభవాలు కూడాను ఐడెంటిఫై యాజ్ మై నాలెడ్జ్, నా జ్ఞానంగా మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఒక తెలుసున్నటువంటి కొన్ని విషయాలకు కానీ అవి గతానికి చెందిన, ప్రెజెంట్కి చెందిన, అది పవర్ ఆఫ్ నోయింగ్ అన్న దాన్ని చాలా తక్కువ స్పియర్కి పరిమితం చేస్తుంది. అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా అదేంటంటే ఎంతో తెలివైన మేధస్సుతో ఉన్నదైన బ్రెయిన్కి సంబంధించింది. అది స్వల్పంగా అవగాహనకే వస్తుంది. వాట్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్కి ఎంతో తెలిసినా అది అంత తెలుసుకోలేదు. అందుకనే మహర్షి అడాప్ట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఈజ్ వన్. ఆయన ఏంటంటే పర్ఫెక్షన్ అన్నదాన్ని సంపాదించాడు. పర్ఫెక్షన్ ఫ్యాకల్టీస్ విచ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పొజెస్ ఇన్ జెర్మినల్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫార్మ్. అంటే అటువంటివన్నిటిలోని ఆయన పర్ఫెక్షన్ ని సాధించిన వాళ్ళనే మహర్షి అంటాం. అలాంటి మహర్షి ఏం రాశారంటే, మీరు నన్ను నమ్మండి, ఆ క్షణం అన్నది ప్రతి అడప్ట్కి వస్తుంది తన జీవితంలో. ఎక్కడైతే కష్టం ఎన్నో పాస్డ్ త్రూ 1000 ఓల్డ్ రివార్డ్, అంటే హార్డ్షిప్ ఏదైతే మనం పూర్తిగా అంటే అనుభవించేసి అది పాస్ ఆన్ అయిపోయిందో, అంటే కష్టాలు అవి 1000 రెట్లు ఫలితాలు అంటే బహుమతుల కంటే గొప్పవి.
ఇంకా ఫర్దర్ గా జ్ఞానం సంపాదించాలంటే ఒక క్షణం ముందుకెళ్ళి స్లో ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పరిశోధన, పోలిక అవన్నీ వదిలేయాలి. బట్ యాజ్ అకార్డెడ్ అండ్ ఇన్స్టంటేనియస్ ఇంప్లిసిట్, అంటే అది అప్రయత్నంగాను అండ్ ఇంటూ ఎవ్రీ ఫస్ట్ ట్రూత్, మొట్టమొదటి సత్యాన్ని అది నిబిడీకృతంగా ఉంటుందన్నమాట తెలుసుకోవడంలో. ద యాడప్ట్ మహర్షి ఏం చూస్తాడు, ఫీల్ అవుతాడు, జీవిస్తాడు ఎందులో అంటే ఇన్ ద వెరీ సోర్స్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ట్రూత్స్, మౌలికమైన సత్యాల్లోనే జీవిస్తాడు. దాన్నే యూనివర్సల్ స్పిరిచువల్ ఎసెన్స్ ఆఫ్ నేచర్ అంటారు. అందులోనే మహర్షులు జీవిస్తారు. అది మిగిలింది. అయితే ఇక్కడికి మనం సోర్స్ టు బి డిజైర్ టు బి మస్ట్ బి నెగెటెడ్ అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. సెల్ఫ్ నాలెడ్జ్ ఒకటి అవ్వాలి, ఇలా ఉన్నాను నేను దుఃఖంతో ఉన్నాను, దుఃఖం లేకుండా అవ్వాలి, అవన్నీ కూడా టుబీలోకే వస్తాయి. దాన్ని పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా, అదే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు కదా, వాట్ ఈజ్ అన్న దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అదే మనం చూడాలి. ఇక్కడ అదే చెప్తుంది. అప్పుడు వాట్ ఈజ్ లో ఉన్నప్పుడు యథార్థాలు తెలుస్తాయి, ఆత్మతత్వం తెలుస్తుంది. లేకపోతే ఈ వాట్ ఈజ్ బాగోలేదని దాన్ని దాటేసినప్పుడే మనకి ఇబ్బందులు, ఘర్షణ, బాధలు వస్తున్నాయి. దాన్ని అవగాహన చేసుకోకపోతే అన్ని ఇబ్బందులు. అర్థమైందా అనుపమ గారు, మీరు శంకర్రావు గారు, అర్థమైందా? శంకర్రావు గారు తెలిసినట్టుంది కానీ కొంచెం ఇవాళ క్లిష్టంగానే ఉందండి మేడం. అవును, అదే సింతలకు కూడా అంది. అంటే ఏం లేదు, మనం ఇంకేదో అవ్వాలి, ఈ స్థితి బాగోలేదు, మనకి కృష్ణమూర్తిగా చెప్తారు కదా, వాట్ ఈజ్ అన్న దాంట్లో ఉంటే ఆ టు బి అన్నది లేకుండా అప్పుడే అసలైనటువంటి సత్యం మనం పొందగలం. అదే సారాంశం అది. బాగుంది. కానీ అంటే మామూలుగా ఆయన వర్ణించినవి, అవన్నీ రాసినవి, అవన్నీ చదువుతుంటే కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం క్లిష్టం అనిపించింది. ఫైనల్ గా మళ్ళీ కృష్ణమూర్తి గారి దాంట్లోకే వచ్చింది ఇది కూడా. ఏదైనా రెండు ఒకటే, థియాసఫీ పదాల్లో తేడా. అదే అయితే ముగించేద్దామా శంకర్రావు గారు? అలాగే.